రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి, నవ్య ఆంధ్రప్రదేశ్‌కి పనిచేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుని చూసాం. అలాగే ఒక అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన జగన్‌ని చూసాం. ఇద్దరి పాలనలో మీకేమన్నా తేడా ఏమన్నా కనిపిస్తుందా? చాలా తేడా కనిపిస్తుందండి. జగన్ గారి ప్రభుత్వం ఎట్లా నడిచిందంటే పథకాల మీద నడిచిందని మొత్తం. చంద్రబాబు నాయుడు గారి పాలన ఎట్లా ఉండిద్దంటే డెవలప్‌మెంట్ మీద ఉండిద్దండి. ఇప్పుడు ఈయన కాన్సెప్ట్ ఎలా ఉండిద్దంటే ప్రజలకి మనం డబ్బు ఇవ్వడం కన్నా ప్రజలకి సంపాదించుకునే సంపద సృష్టించగలిగితే వాళ్ళ డబ్బు వాళ్ళే సంపాదించుకుంటారనే కాన్సెప్ట్ మీద చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నుంచి నడిచారు. మన హైదరాబాద్ డెవలప్మెంట్ గానీ అట్లా అదే విధంగా అమరావతిని డెవలప్మెంట్ చేయడంలో గానీ ఆయన ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఎందుకంటే హైదరాబాద్ విషయంలో మనం చూసాం. చాలా అంటే చాలా సక్సెస్ అయ్యారు. అట్లానే మన అమరావతి డెవలప్మెంట్ ఆయన ఆలోచనలు కానీ ఆయన విజనరీ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మన అమరావతి కనుక డెవలప్ అయితే ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ సృష్టించబడి జనాలు ఆటోమేటిక్గా డబ్బు సంపాదించుకుంటారు. మన జగన్ గారు ఏం చేసేవారంటే ఓన్లీ బటన్ తప్ప ఇంక దేని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోయారు. జనాలకి డబ్బులు ఇస్తే డెవలప్మెంట్ అయ్యిద్ది అనే కాన్సెప్ట్లో ఉన్నారు. ఇప్పుడు మనకి రూ. 1000 వస్తే అందులో 800 పంచితే 200 ఖర్చు అయిపోతుంది. మళ్ళీ జనం దగ్గర డబ్బులు తీసుకోవాలంటే అట్లా ఆ డబ్బే అయిపోతుంది తప్ప సంపద అనేది ఉండట్లే. మనకు మెయిన్ సంపద అనేది వచ్చిందనుకోండి ఆటోమేటిక్గా జనాలు ఆటోమేటిక్గా డబ్బులొస్తాయి. నా ఉద్దేశంలో డబ్బులు ఇవ్వడం కన్నా డబ్బులు సృష్టించుకునే విధానం మెరుగుపరిస్తే బాగుంటుందని అనుకుంటున్నా. అంటే సంపద సృష్టించడం అనేది ముఖ్యమంత్రి చంద్రబాబుకి రాదు. చంద్రబాబుకి దోచుకోవడమే వచ్చంటున్నారు గదా! ఇప్పుడు నరం లేని నాలుక ఏదైనా మాట్లాడుతుందండి. అపోజిషన్‌లో ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే అట్లనే మాట్లాడతారు. ఏది చేసినా సపోర్ట్ చేత్తారా ఏంటండి? వాళ్ళు చేయరు కదా! అంటే అసల ఇప్పుడు రాజధాని అనేది అమరావతి అనేది కరెక్ట్ ప్లేసే అంటారా? అసలు అదొక శ్మశానం లాంటిది. అది అనువైన ప్రదేశమే కాదంటున్నారు. ఈ అనువైన ప్రదేశమేనండి. ఎందుకంటే ఇప్పుడు మనం బెంగుళూరు లాంటి సిటీలను చూస్తున్నాం. వాటర్ అనేది లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అదే మన అమరావతిలో ఏంటంటే కృష్ణ అనేది పక్కనే ఉంది కాబట్టి వాటర్ 24/7 అవైలబిలిటీ ఉంది. ఫ్యూచర్‌లో ఎంత పాపులేషన్ వచ్చినా సరే వాటర్‌కి అనేది ప్రాబ్లమ్ రాదు. మనకి అవన్నీ పంట పొలాలండి. ఆల్రెడీ చూసాం మనం. ఏం బీడు భూములు కాదు, పనికిరాని భూములు కూడా కాదు. దానివల్ల రాజధానికి అనుకూలంగా ఉంటుంది. వాటర్ ప్రాబ్లమ్ అనేది ఎప్పుడు రాదు. జనాలు పెరిగినప్పుడు ఏంటంటే మనకు మెయిన్ ప్రాబ్లమ్ వచ్చేది వాటర్‌తోనే. వాటర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వాటర్ అనేది మనం చూపించగలిగితే ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మనం చూస్తున్నాం పెద్ద పెద్ద నగరాలు బెంగుళూరు కానీ హైదరాబాద్లో చూస్తున్నాం. ఇప్పుడు ఇదివరకు వేసిన బోర్లన్నీ ఇప్పుడు ఆల్మోస్ట్ డెడ్ ఎండ్ అయిపోయినాయి. వాళ్ళకి ఏదైనా సరే వాటర్ మున్సిపాలిటీ వాటర్ తప్ప బోర్ల వల్ల వచ్చే వాటర్ అయితే లేదు. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవ్వాలంటే అమరావతిలో అయితే సాల్వ్ అవుతాయి. ఎందుకంటే పక్కన కృష్ణ నది ఉంది. మనకు వాటర్ ప్రాబ్లం అనేది రాదు. అమరావతి నగరం అయితే సస్యశ్యామలంగా ఉండేది. దాన్ని మొత్తాన్ని ఒక బీడు భూమి చేశారు. మొత్తం ఒక ఎందుకు పనికిరాని పచ్చని పంట పొలాలను నాశనం చేశారంటున్నారు. మనకి రాజధాని అనేది కంపల్సరీ ఉండాలండి. ఇప్పుడు అమరావతి కాకపోయినా వైజాగ్ అన్నాడు. వైజాగ్లో కూడా ఆ పంట పొలాలు తీసుకోవాల్సిందే. ఎక్కడైనా సరే పంట పొలాలని రాజధాని కింద మార్చాల్సిందే. మనకు బీడు భూమిలో తీసుకెళ్లి పెట్టాలంటే కుదరదు. ఏదైనా ల్యాండ్ సర్ఫేస్ అంతా బాగుండి జన సంచారం ఉన్న దాంట్లోనే రాజధాని అనేది కుదిరిద్ది. అంటే నేను అధికారంలో ఉండి వాటికి 3 రాజధానులు కట్టేవాడు అంటున్నారు కదా! 3 రాజధానులు కట్టారంటే ఇప్పుడు వైజాగ్ ఉందండి. వైజాగ్ వాళ్ళు మాకు రాజధాని వద్దని వాళ్ళంతటా వాళ్ళే కోరుకున్నారు. ఎందుకంటే ఓట్లు కూడా వాళ్ళకి వేయలేదు కదా! ఇప్పుడు వాళ్ళకి రాజధాని కావాలనుకుంటే వాళ్ళకే ఓట్లు వేసేవారు. వాళ్ళు వ్యతిరేకించి మాకు రాజధాని వద్దు, అమరావతి ఒక రాజధాని బాగుంటుంది, ఒక రాజధాని ముద్దని వాళ్ళు కూడా వ్యతిరేకించారు. దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అమరావతిని రాజధానిగా కోరుకుంటున్నారని మొన్న ఎలక్షన్లో తీర్పు ఇవ్వడం జరిగింది. దాన్ని ప్రతిపక్ష నేతలందరూ అర్థం చేసుకుంటే మంచిది. అంటే ఈ ప్రభుత్వం అధికారంలో సంవత్సరం అవుతుంది. సంవత్సరంలోనే వ్యతిరేకత ఉంది. ఇంకొక 3 సంవత్సరాలు ఓపిక పడితే నేనే అధికారంలోకి వస్తా అంటున్నారు ఆయన. ఇప్పుడు అట్లా అనుకోకపోతే జరగదు కదండి. పోయినసారి ఎలక్షన్స్ ముందు కూడా ఏమన్నారు, మేమే వస్తున్నాం చూడండి అన్నారు. చివరికి ఏం జరిగింది? రివర్స్ అయిపోయింది మొత్తం. ఈసారి కూడా అదే జరిగింది. మొత్తం ఇట్లానే వచ్చింది నెక్స్ట్ టైం కూడా. అది అంటే ఇప్పుడు ప్రస్తుతం చంద్రబాబు అయితే సింగపూర్ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలు అనేవి జలసాలు చేయడానికి వెళ్ళారంటున్నారు. అది నిజమేనా? ఇప్పుడు ఈయన ఇదివరకు అమెరికా గట్ట వెళ్ళేవాడు. ఎందుకు వెళ్ళేవాడు? జలసాలకు వెళ్ళేవాడు. ఈయన కూడా ఆయన జలసాలకు వెళ్ళుంటే ఈయన జలసాలకు వెళ్ళారని ఒప్పుకుంటాం. అది ఒప్పుకోమనండి, ఇది మేము ఒప్పుకుంటాం. అంటే ఇప్పుడు మంత్రి నారా లోకేష్ వచ్చేసి యువత కోసం కంపెనీలు తీసుకొస్తున్నారు, పెట్టుబడులు తీసుకొస్తున్నారు. ఈ పెట్టుబడుల్లో కూడా భూములు తక్కువ ధరకు ఇచ్చేసి కొంత డబ్బును అయితే జేబులో వేసుకుంటున్నారు అంటున్నారు. అది నిజమేనా? ఇప్పుడు కంపెనీలను ఆకర్షించాలంటే మనం వాళ్ళకి తగ్గట్టుగా నడుచుకోవాలండి. మనం ఇష్టానుసారంగా నడిస్తే ఏ కంపెనీస్ మనకు రావు. దానికి తగ్గట్టుగా నడుచుకున్నా కూడా దాన్ని కూడా రాజకీయం చేయాలంటే ఇంక మనం ఏం చేస్తామంటే ఇంక వాళ్ళ దుర్బుద్ధికి వదిలేస్తాం మేము. దాని గురించి మనం ఇంకేం చెప్పలేమండి. వాళ్ళ దుర్బుద్ధికి వదిలేస్తాం. అంటే మేము తీసుకొచ్చిన కంపెనీలతో పోల్చుకుంటే ఈ కంపెనీలు చాలా చిన్నవని చెప్పి అంటున్నారు. ఏం కంపెనీలు తీసుకొచ్చారండి వాళ్ళు? ఫిష్ ఆంధ్ర, మటన్ ఆంధ్ర ఇలాంటివి పెట్టే అంటున్నారు కదా. ఇన్ఫోసిస్ పెద్ద కంపెనీ, ఫిష్ ఆంధ్ర, మటన్ ఆంధ్ర పెద్ద కంపెనీలా? మీరే ఆలోచించండి.
మీరు ఆలోచిస్తే అర్థమైద్ది ఏది పెద్ద కంపెనీలు ఏది చిన్న కంపెనీలు అనేది. ఇప్పుడు ఇన్ఫోసిస్, విప్రో కంపెనీస్ లాంటివి వస్తే కొన్ని వేల ఎంప్లాయ్మెంట్ వచ్చింది. అదే ఫిష్ ఆంధ్ర, మటన్ ఆంధ్ర వస్తే ఏమొస్తుందండి ఎంప్లాయ్మెంట్? షాప్లో ఉండే వాళ్ళకి వస్తుంది. అంటే ఏ రాష్ట్రంలో లేని విధంగా ఉద్యోగ రూపకల్పనలో భాగంగా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాము, మేము మెరుగుపరిచాము అంటున్నారు. వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారండి, కరెక్టే. వాళ్ళకేంటి పర్మనెంట్ చేశారా? వాళ్ళని టెంపరీ పెట్టారు. ఎంతమంది వాలంటీర్స్ ఉన్నారు? అది ఎంప్లాయ్మెంట్ అయిపోద్ది. ఇప్పుడు రాష్ట్రంలో జనాభా ఎంత, పాపులేషన్ ఎంత? అంత పాపులేషన్లో ఓన్లీ వాలంటీర్స్ ఉద్యోగాలు ఇస్తే సరిపోతుందా? మిగతా వాళ్ళందరూ జనాలు కదా, వాళ్ళు బతకడానికి ఎంప్లాయ్మెంట్ అవసరం లేదా? ఇప్పుడు కంపెనీస్ వచ్చినాయి అనుకోండి, ఆల్మోస్ట్ ఒక వాలంటీర్లు ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది ఒకే కంపెనీలో చేసే అవకాశాలు వస్తాయి. అలాంటి కంపెనీలో వందల్లో వస్తే వందల్లో జనాలకి అవకాశాలు వస్తాయి, ఉద్యోగాలు చేసే అవకాశాలు. అప్పుడు మన ఆంధ్ర ప్రజలు వేరే వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాలు ఎత్తుకోవాల్సిన పని లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఎవరిని అడిగినా సరే హైదరాబాద్ వెళ్ళాల్సి వస్తుంది, బెంగళూరు వెళ్ళాల్సి వస్తుంది, చెన్నై వెళ్ళాల్సి వస్తుంది అంటున్నారు తప్ప మన ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో పలానా వైజాగ్లో నాకు జాబ్ వచ్చింది, పలానా అమరావతిలో నాకు జాబ్ వచ్చింది అని చెప్పే రోజులు వస్తాయి, ముందు ముందు వస్తాయని ఆశిస్తున్నాను. అంటే ప్రస్తుత ప్రభుత్వం వలన, అంటే కూటమి ప్రభుత్వం వలన ఏపీ మరో సింగపూర్ ఇలా కాబోతుంది అంటారా రానున్న కాలంలో? ఖచ్చితంగా అవుతుందండి. అమరావతిని మొత్తం ఫ్యూచర్ టెక్నాలజీతో నిర్మిస్తున్నారు. అది వన్స్ కంప్లీట్ అయిన తర్వాత సింగపూర్ని మించి అవుతుందని భావిస్తున్నాను. అంటే ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితుల రీత్యా ఇంకా రానున్న కాలంలో ఏమన్నా వైసీపీకి ఏమన్నా మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఏమన్నా ఉందంటారా? అసలు 0% ఛాన్స్ అండి. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇట్లా సంతోషంగా ఉన్నంతకాలం ఈ ప్రభుత్వమే నడుస్తుందండి. ఎన్నేళ్ళైనా సరే, అది 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా సరే ఈ ప్రభుత్వం ఉంటుంది. అంటే ఒక్క 3 సంవత్సరాలు వెయిట్ చేయండి చాలు, మళ్ళీ నేనే అధికారంలోకి వస్తున్నానని మాజీ ముఖ్యమంత్రి జగన్ అంటున్నారు. ఉప ముఖ్యమంత్రి ఏమంటున్నారంటే అసలు వాళ్ళు అధికారంలోకి రానియం కూడా అంటున్నారు. ఈ రెండిట్లో ఏది జరగచ్చు అంటారు? 3 సంవత్సరాల తర్వాత మీరే చూస్తారండి ఏంటనేది. అంటే కూటమి ప్రభుత్వం ఇంకెన్ని సంవత్సరాలు అధికారంలో ఉండొచ్చు అంటారు? కదా 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఉంటుందండి.